ఆరుగురు అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయారు. అందులో సిట్టింగ్ వాళ్ళు ఇప్పుడు పీరాములు ఉన్నాడు, నాగర్ కర్నూలు, ఆయన కొడుకుకి ఇచ్చారు. జైరాబాద్ బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ, ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అంటే వీళ్ళు బీఆర్ఎస్ కి ఏమనిపిస్తుంది అంటే ఎట్లయినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రోచ్ చేయాలంటే వాళ్ళకున్న ఫస్ట్ ఇమీడియట్ ఆయుధం లోక్సభ ఎన్నికలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీట్లను తగ్గిస్తే రేవంత్ రెడ్డి అవార్డు ఢిల్లీలో తగ్గుతుంది, విత్ ఇన్ ద పార్టీలో గొడవలు పెరుగుతాయి. దీన్ని ఏ రకంగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి అటెండర్ టు సీఓ ఆయన ఒక్కడే పని చేస్తాడు. అది ఎంత సాడ్ పార్ట్. ఇప్పుడు కేసీఆర్ ని ఆయనే తిడతాడు, కిందున్న ఇంకో జూనియర్ నాయకుడు కూడా ఆయనే తిడతాడు. ఒక మాజీ మంత్రిని జాయిన్ చేసుకోవడానికి ఆయనే పోతాడు, కార్పొరేటర్ జాయిన్ చేసుకోవడానికి ఆయనే పోతాడు. వ్యవస్థ ఏం పని చేస్తుంది? వన్ మ్యాన్ షో నడుస్తుంది ఒక విధంగా కాంగ్రెస్ లో. క్యాబినెట్ మినిస్టర్ వాట్ దే ఆర్ డూయింగ్. నిన్ను ముఖ్యమంత్రిని తిడితే మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చి ఆన్సర్ చెప్పుకునే దాకా పక్కోళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు మా ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, ఒక మా మంత్రి మాట్లాడు, కౌంటర్ స్టేట్మెంట్స్ రావట్లేదు. ఈ గవర్నమెంట్ మీద వచ్చిన ఆరోపణల మీద కూడా చాలా లేట్ గా మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేశాడు ఆయన. ఎవరి దగ్గర అందరికి మంత్రులు ఎవరు మీ ఇష్టం ఉన్నట్టుగా మీ మంత్రి చూసుకోండి అని చెప్పిండు కదా. మరి మీ మీద నీళ్ల మీద ఆరోపణలు వస్తే మాట్లాడరు, కరువు మీద ఆరోపణలు వస్తే మాట్లాడరు. ప్రతిదానికి రేవంత్ రెడ్డి వచ్చి తోలు తీస్తా అనాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈయన సీఎం కావడం వెనకాల కూడా చాలా మందికి ఆసక్తి లేదు. పారాచూట్ లాగా వచ్చి టక్కున సీఎం అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఇంత వేగంగా పిసిసి ప్రెసిడెంట్ సీఎం అయిన వాళ్ళు చాలా తక్కువ కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు ముఖ్యమంత్రి కూడా సపోర్ట్. కానీ అంటే ఈ కాంగ్రెస్ పడవ మునిగిపోయి అని సీనియర్లు కూడా ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏమన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోవాలని కోరుకోవట్లేదు కానీ రేవంత్ రెడ్డి బదనం కావాలని చూస్తున్నారు క్లియర్ గా. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఒకటి గ్రోత్ వచ్చింది. అవును, అదైతే దాని నుంచి కిందికి దిగాలి, ఈయన పడేయాలి, ఈయన ఎప్పుడు వీలైతే అప్పుడు కిందికి దింపాలి. కాంగ్రెస్ పార్టీ ఒకటే సీఎం 5 ఏళ్ళు వస్తాను ఎక్కడ ముగ్గురు మార్చిన సందర్భాలు చరిత్ర ఉంది. అవును. కాకపోతే ఈ రోజు ఏంటంటే రేవంత్ రెడ్డికి మించిన ఆప్షన్ లేదన్న విషయంలోనే రాహుల్ గాంధీ గారు రాజీపడిపోయిన ఇబ్బందులు వస్తున్నా కానీ రేవంత్ రెడ్డికే సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి నడుస్తుంది. ఈవెన్ పార్లమెంట్ అసెంబ్లీ టికెట్ల విషయంలో కూడా చాలా మందికి అప్పటికప్పుడు జాయిన్ చేసుకొని టికెట్లు ఇచ్చిన పరిస్థితులు కూడా చూడు. సో ఈ రోజు కూడా నల్గొండ రెడ్డిలో, వరంగల్ రెడ్డిలో, ఇంకా ఖమ్మం రెడ్డిలో వీళ్ళందరూ కూడా తమ వంతుగా రేవంత్ రెడ్డి ఎప్పుడు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా 3 స్థానాలకు అభ్యర్థిని ప్రకటించలే, ఖమ్మం, కరీంనగర్ అండ్ హైదరాబాద్. అంటే ఇప్పటికీ ఇంకా వాళ్ళు ముగ్గురిని ప్రకటించుకోలేకపోయారు. మనం హైదరాబాద్లో జరిగిన పరిణామాలు అయితే డైరెక్ట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు. సో బీజేపీ కూడా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది తెచ్చుకుంది. ఇందాక మీరు అన్నట్టు నిజంగానే బీఆర్ఎస్ వెనకంగా ఉండి పంపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ప్రశాంత్ కిషోర్ పీటీఐ తోటి ఒక డిస్కషన్లో కూర్చొని ఏపీ తెలంగాణలో నెంబర్ 1 లేదా 2 బీజేపీ ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మనం ఎట్లా చూడొచ్చు ఈ డెవలప్మెంట్స్? చూడండి, ఆల్రెడీ వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మా సర్వే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ జై మోడీ అక్షింతలు రామాలయమే పనిచేస్తుంది. అంతే. మహిళలు భయంకరంగా జై మోడీజీ అంటున్నారు. అంతే. సో నార్త్ తెలంగాణ మొత్తం వాళ్ళకు ఉన్నది ఒక విధంగా. అంటే ఈ రోజు ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి మా గ్రౌండ్ సర్వేకి ఎట్లా దగ్గరతోనే ఉంది అంటే బీజేపీ కాంగ్రెస్ కంటే ఒక సీట్ ఎక్కువ గెలిచిన ఆశ్చర్యపోద్దేమో అనే పరిస్థితికి మీరు ఇలా పేర్లు చెప్తుంటే అవును ఈయన ఎందుకు ఓడిపోతాడు అంటారు. మీరు చెప్పండి, మన ఈటల రాజేందర్ ఓడిపోతాడా? అనుకుంటామా? బండి సంజయ్, అరవింద్, ఇటు రఘునందన్ రావు, ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డి, అవును, డికే అరుణ, ఇటు పోతే ఆరూరు రమేష్. బీఆర్ఎస్ క్యాండిడేట్ లేడు. అవును, ఆరూరు రమేష్. అవును, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే వరదనపేటలో. అంటే అవును, అంటే మీకు ఏ రకంగా చూస్తున్నా అరే మొత్తం 10 బీజేపీ గెలిచిన అంటే మళ్ళీ ఇన్ని చోట్లలో బీజేపీకి ఎమ్మెల్యేలు లోక్సభ స్థానాలు ఎక్కువ. అవును. కాకపోతే ఏంటంటే జనం ఓటు. నేను నిన్న వరంగల్ టు వస్తూ కూడా మధ్యలో సర్వే చేసుకుంటూ వచ్చిన అక్కడంటే కాంగ్రెస్ కి ఇచ్చినాం కానీ మళ్ళీ ఎంపీకి బీజేపీకి వేస్తామంటారు. మొన్నటిదానికి ఎమ్మెల్యే కాంగ్రెస్ అంటే జనం క్లియర్ కట్ గా పార్లమెంట్ కి ఎవరిని పంపాలి, అసెంబ్లీకి ఎవరిని పంపాలి అని డిసైడ్ అయ్యి కనబడుతుంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు మీకు కొన్ని చోట్ల కాంగ్రెస్ క్యాండిడేట్లను చూస్తే ఖచ్చితంగా అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. అట్లాంటి క్యాండిడేట్లు ఇచ్చారు. మీరు మెదక్ చూడండి. అవును, అంటే
మాక్సిమం పారాచూట్ క్యాండిడేట్లు అయిపోయారు మాక్సిమం. నేను చెప్పిన వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర, కాంగ్రెస్ దగ్గర. దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా? ఈవెన్ అక్కడ పద్మనాభ గౌడ్ ఇంకా గట్టిగా ఉంటాడు, గట్టి క్యాండిడేట్ అయితే. నిజంగా ఇటు దానము అటు కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటే పద్మారావు బయటపడతాడు, బయటపడే ఛాన్స్ ఇప్పుడు. అట్లాంటి పద్మారావు ఒక సికింద్రాబాద్ అసెంబ్లీ కావచ్చు, కానీ ఉద్యమ కాలం నుంచి ఉన్న పరిచయాలు అదంతా తిరగటం వల్ల దానంకి ఆ ముద్ర లేదు. దానంకి ఎప్పుడు దూకుతారనే ముద్ర ఉంది తప్ప పార్టీ మీద పట్టున్న ముద్ర దానం లేదు. సో దానివల్ల ఎందుకంటే కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్. ఇప్పుడు 2 రకాల అంశాలు మనకు కనపడుతున్నాయి. 2 కాంట్రవర్సీలు కూడా వస్తున్నాయి. ఒకటేమో సహజంగా అందరికి తెలిసిన విషయము, బీజేపీని గెలిపేయడానికి బీఆర్ఎస్ పనిచేస్తుంది అనేది ఒకటి తెలుసు. అయితే కొత్త ఏంటంటే కొండా విశ్వేశ్వర రెడ్డిని, ఈటల రాజేందర్ ని, ఇంకొక సమరెడ్డిని, ఈ ముగ్గురిని గెలిపేయడానికి రేవంత్ రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తున్నారు అనేది కొత్త ఎట్లా వచ్చింది అది? ఎందుకు వస్తుందంటే రేపు చేవెళ్లలో వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ తీసుకుంది కాంగ్రెస్ అక్కడ, రంజిత్ రెడ్డిని. కానీ కొండా విశ్వేశ్వర రెడ్డికి ఉన్న దోస్తానం, రేవంత్ రెడ్డికి ఉన్న దోస్తానం అయితే ఒక అనుమానం. రెండోది ఈటల రాజేందర్ మీద ఉండే ఒక అనుమానం. అయితే ఇది ఎందుకు వస్తుందంటే రేపు ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరిగితే బీజేపీ ఆదుకుంటారు రేవంత్ రెడ్డిని. ఏకనాథ్ షిండే ఈయన అవుతాడు. తరఫున ఏదైనా థ్రెట్ వస్తే అది రేవంత్ రెడ్డిని సేవ్ చేయగలిగింది బీజేపీ మాత్రమే. బీజేపీ కేంద్రంలో గ్యారంటీగా అధికారంలోకి రాబోతుందన్న ఉద్దేశంతో ఈ రోజు 3 బీజేపీ ఎంపీలని రేవంత్ రెడ్డి గెలిపించారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారు. విత్ ఇన్ ద పార్టీ వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు అనుకో. బక్క జడ్సన్ లాంటి వాళ్ళు. అవును. అంటే రేవంత్ రెడ్డి కూడా అసలు గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఈ నెంబర్ గేమ్, సీట్ గేమ్ దాంట్లోనే ఉన్నాడు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టే టైం కూడా ఆయనకి ఇవ్వట్లేదు. అనుకోకుండా ఇమీడియట్ గా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం వచ్చి పార్లమెంట్ రాగానే మిమ్మల్ని పడగొడతాం అంటారు. ఇటు టీఆర్ఎస్ పొద్దున్న లేస్తే ప్రభుత్వం కూలిపోతుంది, నెక్స్ట్ షిండే రేవంత్ రెడ్డి అని మాట్లాడతారు. బీజేపీలో చేరే ఫస్ట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఈయన అని మాట్లాడతారు. సో ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు ఈ 64ని ఎట్లా కాపాడుకోవాలన్న దాని చుట్టే రేవంత్ రెడ్డి పోయి ఏమైందంటే గతంలో కేసీఆర్ ఏం చేసిండో ఈ రోజు అదే మళ్ళీ అంతే కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న అడిగిన భద్రాచలం నుంచి వచ్చేసిండు, కడియం శ్రీహర్ వచ్చినట్టే, నాగేందర్ వచ్చినట్టు. వీళ్ళు కాకుండా ఇంకొక 23 వస్తే గానీ వీళ్ళకి. నిన్న ఆయన మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నా 25 మంది మాకు ఉన్నారు అని చెప్తున్నారు. రాకపోతే వీళ్ళకి వ్యాలిడిటీ ఉండదు, వీళ్ళ ఎమ్మెల్యే గిరీలు పోతాయి. ప్రభుత్వం పరిస్థితి ఉందంటారా? వీళ్ళు 25 మంది వచ్చి వస్తే మొత్తం విలీనం చేయకపోతే టీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలి. వీళ్ళ ముగ్గురు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ ఎగిరిపోతాయి. సరే ఇక్కడ కొంచెం స్పీకర్ పాత్ర కూడా ఉంటది, కొంచెం డిలే చేయొచ్చు, వాళ్ళ చేతిలో డిఫెక్షన్ ఎఫెక్ట్ అవుతుంది అన్నది వాళ్ళు చూస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి ఎంతో కొంత పని చేద్దామని మొదలు పెడితే ఆ పని నుంచి పక్క పట్టించే అంశాలు, రాజకీయ అంశాలు, పొద్దున్న లేస్తే రాజకీయాలు మాట్లాడకుండా డెవలప్మెంట్ విషయంలో ఇచ్చిన హామీల దగ్గరికి పోవడానికి వాళ్ళకి ఆస్కారం లేకుండా ప్రతిపక్షం కూడా అదే పనిగా రాజకీయాలని మాత్రమే టార్గెట్ చేసుకుని పనిచేస్తూ.